మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు విలాపవాక్యములు 3వ అధ్యాయం 57వ వచనం. నేను నీకు మొరలీడిన దినమున నీవు నా యొద్దకు వచ్చితివి, భయపడకుమి అని నీవు చెప్పితివి. ప్రియ దేవుని బిడ్డలారా, భయం, ప్రతి దానికి భయం. చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా భయం, ఏమవుతుందో ఏమో అని. అప్పులోడు తీసుకున్న అప్పు తిరిగి అడిగితే భయం, ఏముంటాడో ఏమో అని. పంట నష్టం వస్తుందో అన్న భయం. ఎక్కడికన్నా ప్రయాణం చేయాలంటే భయం. ఒంటరిగా ఎక్కడికన్నా వెళ్ళాలన్నా భయం. పరీక్షలు రాసిన తర్వాత ఫెయిల్ అవుతానేమో భయం. పిల్లలంటే భర్త గురించి, కుటుంబం గురించి భయం. ఇలా ప్రతి దానికి భయపడుతూ ఉంటున్నాం. ప్రియ దేవుని బిడ్డ, నీలో ఉన్న భయాన్ని తొలగించేది ఒక్కడే ఒక్కడు. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. ప్రతిదానికి ఎందు నిమిత్తమైతే నీవు భయపడుతున్నావో దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థించు. ఆయన నీ దగ్గరికి వచ్చి నీ ప్రార్థన విని నీలో ఉన్నటువంటి, నిన్ను ఇబ్బంది పెడుతున్నటువంటి భయాందోళన దేవుడు తొలగించేవాడే. అందుకే ఆయన అంటున్నాడు, భయపడకుమి. దేవుని బిడ్డలారా, మనం దేనికి భయపడకూడదు. దావీదు ముందర గొల్యాతు ఉన్నప్పుడు భయపడ్డా? ధైర్యంగా ఉన్నాడు. సింహం ముందరున్నప్పుడు దానియేలు భయపడ్డా? ధైర్యంగా ఉన్నాడు. అలాగా మనము కూడా, దేవుడు మన దగ్గర ఉన్నాడు, మనం ప్రార్థన చేస్తే మన దగ్గరికి ఆయన వస్తాడు. కాబట్టి మనము దేనికి భయపడకూడదు. ధైర్యం తెచ్చుకో, దేవునికి ప్రార్థించు. ఆయన వచ్చి నిన్ను ధైర్యం పరిచి గొప్పవాణిగా నిన్ను నిలబెట్టబోతున్నాడు. ఆమేన్. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థిద్దాం. యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఎంతోమంది ప్రతి చిన్నదానికి భయపడుతూ, ఆందోళన చెల్లిందుతూ కృంగిపోతూ ఉంటున్నారయ్యా. అటువంటి బిడ్డలను వారు ప్రార్థిస్తుండగా వారిని ముట్టి స్వస్థపరిచి వారిలో ఉన్నటువంటి భయమును తొలగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.